మొదటి అధ్యాయము 5వ వచనం ప్రకారంగా మీరు శ్రద్ధగా ఈ మాటలు వినాలని నేను తెలియజేస్తా ఉన్నాను. చూడండి, ఒకసారి యోధా పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. చాలమ్మా, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను అంటే ఈరోజు నేను చెప్పబోయే మాటలు మీకు తెలియవు అని కావు అమ్మా. ఈరోజు నేను ఏదైతే చెప్పబోతా ఉన్నానో మాటలు అవి మీరు ఎరుగరు, మీకు తెలియవు అని నేను చెప్పట్లా. మీరు ఎరిగి ఉన్నను, మీకు తెలిసి ఉన్నను. నేను నాకు ఇచ్చినటువంటి మరి బాధ్యతను బట్టి ఇదిగో మరలా వాటిని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి ఆ సందేశం ఏదైతే ఉందో అది మీకు తెలుసును, మీరు ఎరుగుదురు. చాలా సంగతులు మీరు జ్ఞాపకంలోనికి వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి మరలా దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నటువంటి మీకు వాటిని జ్ఞాపకం చేయాలని, నేను కూడా వాటిని జ్ఞాపకం చేసుకోవాలని మరి ఆశపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగా మన యొక్క జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మరి ఏదో ఒక సమయంలో మరి ఎవరో ఒకరిని మనము ప్రేమించే ఉంటాం. ప్రేమించినటువంటి వారైతే ఎవ్వరూ కూడా ఉండరు. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరిని లేక ఏదో ఒక దానిని ఖచ్చితంగా ప్రేమించడం అనేది జరిగింది. ఇష్టపడ్డం, ప్రేమించడం అంటే ఇష్టపడ్డం. అది వ్యక్తులను కానివ్వండి లేక ఎవరినైనా సరే, దేన్నైనా సరే మన జీవితంలో, మన ఈ జీవిత ప్రయాణంలో, మన ఇంత వయసుకు వచ్చాం మనం, మన ఈ జీవిత ప్రయాణంలో ఎవరినో ఒకరిని ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక దాన్ని మనము ప్రేమించి ఉంటాం. అయితే మరి చాలాసార్లు మనుషులు ఈ విధంగా కూడా అంటారు, నేను ఎంతగా ప్రేమిస్తున్నానంటే ఆ మనిషిని లేక ప్రాంతాన్ని లేక ఆ వస్తువును నేను ఎంతగా ప్రేమిస్తున్నానంటే అది వేరొకరితో నేను దాన్ని పంచుకోలేను అన్నంతగా మరి ఒక మనిషి మరి ప్రేమిస్తూ ఉంటారంటే, సాధారణంగా నేను చెప్పేది ఏంటంటే మన జీవిత ప్రయాణంలో మనము ఎవరినొకరిని ఏదో ఒక దాన్ని ప్రేమించే ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు నేనేం చెప్తున్నానంటే మనం ఎవరిని ప్రేమించాలి, ఎందుకు ప్రేమించాలి అనేటువంటి ఒక ప్రశ్నను మనం సంధించుకుని, ఎవరిని ఎంతవరకు ప్రేమించాలి, ఎంత దాకా ప్రేమించాలి, ఎందుకు ప్రేమించాలి, అసలు నిజంగా మనం ప్రేమించాల్సింది ఎవరిని? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ ఎక్కడ కూడా ప్రేమించొద్దు అని చెప్పదు. అసలు దేవుడు అంటేనే ప్రేమ. ప్రేమించొద్దు అని బైబిల్ ఎక్కడా కూడా చెప్పదు. కానీ ఎవరిని ప్రేమించాలి, ఎంతవరకు ప్రేమించాలి, ఎక్కువగా దేన్ని ప్రేమించాలి అనేటువంటి దాని గురించి మాత్రం బైబిల్ చాలా చక్కగా వివరిస్తూ ఉంది. ఈరోజు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనము విశ్వాసులము, మనము క్రైస్తవులము, మనము చివరి దినాలలో ఉన్నాము, ఆఖరి గడియలలో ఉన్నాము. ఒకవేళ మన యొక్క ప్రేమ మరి ఎవరి మీదకైనా ఎక్కువగా వెళ్ళిపోతుందేమో, దేని మీదకైనా ఎక్కువగా వెళ్ళిపోతుందేమో అని మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది మరి వ్యక్తులను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. వ్యక్తులు అంటే మనుషులు. బైబిల్ ఏం చెప్తుంది చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఇది ఇలాగ పెట్టి లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వాక్యాన్ని కూడా చదువుదాం. ఇది ఇలానే ఉంచండి, క్లోజ్ చేయొద్దు. 14వ అధ్యాయము 26వ వచనం లూకాసు వార్త.
ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్లను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఈ రెండు వాక్యాలలో కూడా కొన్ని రిలేషన్స్ మనం చూస్తూ ఉన్నాం, కొన్ని బంధాలను మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి వాక్యంలో మరి మనం చూడగలుగుతా ఉన్నాము, తండ్రిని తల్లిని కుమారుణ్ణి కుమార్తెను, కొన్ని రిలేషన్స్ కదా, తల్లిదండ్రులు లేక పిల్లలు, కుమార్తెలు కుమారులు. రెండవ వాక్యంలో కూడా మనం చూస్తాము 26వ వచనంలో మరలా తల్లిదండ్రుల యొక్క రిలేషన్ చూస్తూ ఉన్నాం, ఇక్కడ భార్య, అలాగే మనం ఆ ప్రక్కన పెట్టుకోవచ్చు భర్త భార్య పిల్లలు, మరి సహోదరులు అక్క చెల్లెండ్రు అన్నదమ్ములు, అలాగే మనల్ని మనము తన ప్రాణమును సహా. అంటే సాధారణంగా మనుషులు మరి వ్యక్తులను ప్రేమిస్తారు, కొంతమంది తల్లిదండ్రులను ప్రేమిస్తారు, కొంతమంది మరి కుమార్తెల్ని ప్రేమిస్తారు, కొంతమంది పెద్ద కుమారుని ఎక్కువ ప్రేమిస్తారు, పెద్ద కుమార్తెను ఎక్కువ ప్రేమిస్తారు, ఇంకొంతమంది చిన్న కుమార్తెను చిన్న కుమారుని ఎక్కువ ప్రేమిస్తారు. ఓవరాల్గా బిడ్డల మీద చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది. కొంతమందికి మరి అన్నదమ్ముల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, కొంతమందికి అక్క చెల్లెళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, కొంతమందికి భర్తలకి భార్యల మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది, కొంతమందికి భార్యలకి భర్తల మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది, కొంతమంది మరి స్నేహితుల్ని ప్రేమిస్తారు, కొంతమంది మరి వదిలను బావల్ని, ఇలాగా చాలా రిలేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఉండేటువంటి రిలేషన్స్ మాత్రమే కాదు కానీ చాలామంది ఇలాగా మనుషులను ప్రేమిస్తారు, మరికొంతమంది స్వార్థంగా తమ్మును తామే ఎక్కువగా ప్రేమించుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. వ్యక్తులను ప్రేమించుట అనేటువంటి గుణాన్ని, అనేటువంటి ఆ స్వభావాన్ని మనం మనుషుల్లో చూస్తూ ఉంటాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రెండు వచనాలను మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అంటే ఈ వాక్యాన్ని బట్టి తల్లిదండ్రులను ప్రేమించొద్దనా, ఈ వాక్యాన్ని బట్టి భార్యను ప్రేమించొద్దనా, ఈ వాక్యాన్ని బట్టి భర్తను ప్రేమించొద్దనా, ఈ వాక్యాన్ని బట్టి బాధ్యత లేకుండా పిల్లల్ని ప్రేమించొద్దనా, ఈ వాక్యాన్ని బట్టి ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ లేకుండా రక్త సంబంధికులైన అక్క చెల్లెలను అన్నదమ్ములను మరి తోబుట్టువులను మరి బంధువులను రక్త సంబంధికులను స్నేహితులను ప్రేమించొద్దనా, ఈ వాక్యాన్ని బట్టి మనల్ని మనం ప్రేమించుకోవద్దనా? కాదు. ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది, నాకంటే. చెప్పండి, గట్టిగా చెప్పండి. నాకంటే కాదు, హల్లెలూయా, దేవుని కంటే. ఈ వాక్యంలో దేవుడు చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తా ఉన్నారు, నాకంటే మీ తల్లిదండ్రులను, నాకంటే మీ కుమారులను, నాకంటే మీ కుమార్తెలను, నాకంటే మీ అక్క చెల్లెళ్ళను, నాకంటే మీ అన్నదమ్ములను, నాకంటే మిమ్ములను మీరు ఎక్కువగా ప్రేమించొద్దు. దేవునికి స్తోత్రం. మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఏమంటే ప్రేమించుకోవద్దా? ప్రేమించుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకుంటేనే పొద్దున్నే స్నానం చేయగలుగుతాం, మనల్ని మనం ప్రేమించుకుంటేనే పళ్ళు దొంగుంటారు. ప్రేమించుకోలేని ఏం చేయాలి? ఎలా ఉంటే ఉంది తినేద్దాం, ఎలా ఉంటే ఏముంది, శుభ్రం ఉండదు, హైజీనిక్గా ఉండరు. మనల్ని మనం ప్రేమించుకోవాలి, మన శరీరాన్ని ప్రేమించాలి. ఈ దేహము ప్రభువు మనకిచ్చినటువంటి ఆస్తి కదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువారు మనకు అనేకమైనటువంటి ఆస్తుల్ని ఇచ్చాడు. ఈ అందము, ఐశ్వర్యము, ఈ దేహము, ఇవన్నీ కూడా ప్రభువు మనకిచ్చినటువంటి ఆస్తి. ఈ యొక్క శరీరము కూడా ఆయన మనకిచ్చినటువంటి ఆస్తి కాబట్టి ఈ శరీరాన్ని కూడా మనం ఏం చేసుకోవాలి? ప్రేమించుకోవాలి, కాపాడుకోవాలి. చక్కగా సరైనటువంటి సమయానికి ఈ దేహానికి ఆహారం అందించాలి, ఈ యొక్క దేహాన్ని శుభ్రపరచాలి, ఈ దేహానికి ఉతికినటువంటి వస్త్రాలను ధరింపచేయాలి. మనల్ని మనము ప్రేమించుకోవాలి. ముందుగా మనల్ని మనము చక్కగా మనం కేర్ చేయాలి, కాపాడుకోవాలి. అలాగే మన ఇంట్లో వాళ్ళని కూడా మనం ప్రేమించాలి. మన భర్తని ప్రేమించాలి, భార్యని ప్రేమించాలి, బిడ్డల్ని ప్రేమించాలి, మరి అందరినీ ప్రేమించాలి. బైబిల్ చెప్తా ఉంది కదా, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం ప్రకారంగా, భర్తలారా మీరు మీ భార్యలను
ఏమని చెప్తుందండి బైబిల్? చదవమ్మ ఒకసారి 5:25. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. మీరును మీ భార్యలను ప్రేమించుడి అంటే క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా మీరు కూడా భర్తలారా మీ భార్యలను ఏం చేయాలి? ప్రేమించాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అలాగే భార్యలారా, స్త్రీలారా, మీరును భర్తలను ప్రేమించి లోబడి విధేయులై ఉండండి. ఒకరినొకరు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం ప్రకారంగా అక్కడ ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ మరి నీవు దీర్ఘాయుష్యమంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమంటే ప్రేమించు, గౌరవించు, సన్మానించు, కావలసినటువంటి అవసరతలన్నీ తీర్చు. బైబిల్ తల్లిదండ్రులను ప్రేమించొద్దని ఎక్కడ చెప్పట్లా. తల్లిదండ్రులను ద్వేషించువాడు, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయువాడు శాపగ్రస్తుడు అని బైబిల్ చెప్తా ఉంది. వారు శాపాన్ని పొందుకుంటారు. తల్లిదండ్రులను ఏం చేయాలండి? సన్మానించాలి, ప్రేమించాలి, గౌరవించాలి. భార్యలను భర్తలను ప్రేమించాలి. అలాగే బైబిల్ చెప్తా ఉంది మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం ప్రకారంగా, 22వ అధ్యాయము 39వ వచనం ప్రకారంగా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవాలి. అక్కడ చూడండి, నిన్ను వలే అంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి ముందుగా, తర్వాత నిన్ను ప్రేమించుకున్నట్లుగా నీ పొరుగు వారిని కూడా నువ్వు ప్రేమించాలి. వి హ్యావ్ టు లవ్ ఆల్ రిలేషన్స్. అందరినీ మనం ప్రేమించాలి, అందరినీ మనం ఇష్టపడాలి. మన యొక్క రక్త సంబంధికులకు మనము వీపు చూపించకూడదు. మన రక్త సంబంధికులను, మన తోబుట్టువులను, ప్రతి ఒక్కరిని బైబిల్ చెప్తా ఉంది ప్రేమించండి. అయితే వారి మీద ప్రేమ ఎంతవరకు ఉండాలి? లిమిట్స్ ఉండాలి, సరిహద్దులు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు ఉండాలంటే నీవు వారిని దేవుని కంటే కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అదే మత్తయి సువార్త 22వ అధ్యాయము 37, 38 వచనాలు ఒకసారి చదువుదాం. 22వ అధ్యాయము 37, 38 వచనాలు. అందుకైన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిదియే. ఇది ముఖ్యమైనది, మొదటిది అయిన ఆజ్ఞ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. ఇదే ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎవరినైనా ప్రేమించు, దేన్నైనా ప్రేమించు, కానీ మొదటి ఆజ్ఞ ముఖ్యమైనది ఏంటంటే నీవు నీ ప్రభువుని, అది కూడా ఎలా ప్రేమించాలి? పూర్ణంగా ప్రేమించాలి. సగం సగం ప్రేమించకూడదు. నిజంగా మరి పూర్ణంగా, మరి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో మనము ఆయనను ప్రేమించాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నువ్వు వ్యక్తుల్ని ప్రేమిస్తూ ఉంటే ఈరోజు నువ్వు తెలుసుకోవాలి ఎందుకో మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సబ్జెక్ట్ని మన దగ్గరకు తీసుకొచ్చాడు. చాలామంది దేవుని ప్రక్కన పెట్టేశారు. అంటే మొదట్లో దేవుని ప్రేమించారు, నేను కాదనట్లా. మెల్లిమెల్లిగా దేవుని మీద నుంచి ప్రేమ నీ పిల్లల మీదకి వెళ్ళిపోతుందేమో, దేవుని మీద నుంచి ప్రేమ నీ భర్త మీదకి వెళ్ళిపోతుందేమో, దేవుని మీద నుంచి ప్రేమ దేవుని కంటే ఎక్కువగా మరి నీ తోబుట్టువుల మీదకి వెళ్ళిపోతుందేమో. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వర్తమానాన్ని నీ దగ్గర తీసుకొచ్చాడు, జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. నువ్వు నా దేవుడిని నేను ప్రేమిస్తున్నాను కాబట్టే కదా మందిరానికి వస్తున్నాను. నా దేవుడిని నేను ప్రేమిస్తున్నాను కాబట్టే కదా పాటలు పాడుతున్నాను. నా దేవుడిని నేను ప్రేమిస్తున్నాను కాబట్టే కదా ప్రార్థన చేస్తున్నాను, తెల్లవారి ప్రార్థన చేస్తున్నాను, ఉపవాస ప్రార్థన చేస్తున్నాను. ప్రేమిస్తున్నాను కాబట్టే కదా నేను మరి అర్పణలు చెల్లిస్తున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను. ప్రేమిస్తున్నాను కాబట్టే కదా మరి ఇవన్నీ కూడా నేను చేస్తూ ఉన్నాను అనేటువంటి ఒక భ్రమలో నువ్వు ఉంటే ఆ భ్రమలో నుంచి ఈ రోజున బయటికి రావాలి. దేవునికి స్తోత్రం. ప్రేమిస్తున్నావు, నేను కాదనట్లా. ఒకవేళ మొదటి ప్రేమ నుంచి నువ్వు జారిపోయి నీ ప్రేమ ట్రాన్స్ఫర్ అయిపోయిందేమో దేవుని మీద నుంచి ఇంకొకరి మీదకి, దేవుని మీద నుంచి ఇంకొక వ్యక్తి మీదకి.
నీ యొక్క ప్రేమ ట్రాన్స్ఫర్ అయ్యిందేమో అనేది ఒకసారి పరిశీలన చేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరికీ తెలుసు, చాలాసార్లు ఈ సాక్ష్యాన్ని మనం విన్నాము. ఎక్కువగా మన ఆత్మీయ తండ్రి గారు కూడా ఈ సాక్ష్యాన్ని చెప్తూ ఉండేవారు. చాలా గొప్ప దైవజనులు మరి ఒకప్పటి కాలంలో మరి ఎంతగానో గొప్ప సువార్తను ప్రకటించినటువంటి మరి దినాకరన్ అయ్యగారి గురించి మీరు వినే ఉండుంటారు. ఆయన బ్యాంక్ ఎంప్లాయీ. ఆయన బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క పిలుపును అందుకొని మన బ్యాంకుకి జాబ్కి రిజైన్ చేసి దేవుని పరిచర్య చాలా చిన్నగా ప్రారంభించారు. చాలా చిన్నగా ప్రారంభించి మెల్లిమెల్లిగా మరి అంచెలంచెలుగా పరిచర్య విస్తరించడం మనం చూస్తూ ఉన్నాము. అది మరి కొంచెం అటు ఇటు పోతా ఉన్నా సరే ఆ యొక్క పునాది మాత్రము చాలా బలమైన పరిచర్యగా వేయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి 2 బిడ్డలు, ఒక కుమారుడు, ఒక కుమార్తె. మరి కుమారుడు మనందరికీ తెలుసు, పాల్ దినాకరన్ అయ్యగారు. అయితే కుమార్తె ఉండేది ఎవాంజలిన్ దినాకరన్. ఆమె మరి సుమారుగా 16-17 మంచి యంగ్ ఏజ్కి, టీనేజ్కి వచ్చింది. అయితే దినాకరన్ అయ్యగారి కంట వారి కుమార్తె అంటే చాలా ఇష్టమంట, చాలా ప్రేమ. అసలు పొద్దున్నే ఆమె ముఖం చూడాలి. ఒక రోజైనా కూడా మరి ఆమెతో మాట్లాడకుండా ఆమె లేకుండా అసలు ఉండలేకపోయేవారు. అంత విపరీతమైనటువంటి పిచ్చి ప్రేమ ఆమె మీద పెట్టుకున్నారు. అయితే మరి ఒకానొక సందర్భంలో వారిద్దరు కూడా వేరొక సభకి వెళ్ళడానికి కారులో ట్రావెల్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా ఒక పెద్ద మేజర్ యాక్సిడెంట్, చాలా పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది. పెద్ద యాక్సిడెంట్ అయిపోయి కారు మరి తిరగబడిపోయింది, బోర్లా పడిపోయింది, నుజ్జు అయిపోయింది. అయితే అయ్యగారికి అయితే ఏం అవ్వలేదు, కానీ మరి కుమార్తె మరి ఆమె చాలా మేజర్ యాక్సిడెంట్కి తగలరాని చోట్ల దెబ్బలు తగిలి తల దగ్గర చాలా మేజర్ ఇంజ్యూర్ అయిపోయి ఆమె అక్కడికక్కడే మరణించారు. మంచి టీనేజ్, 17 అంత వయసు. అయితే మరి ఆ బిడ్డను హాస్పిటల్ తీసుకెళ్లారు, లాభం లేదన్నారు. అయితే అన్నారు మరి ఆమెను బదులు చేయకుండా తన రూమ్లో పెట్టుకొని, ఇంట్లో పెట్టుకొని నా కుమార్తెను బ్రతికించు అని కూడా మరి అయ్యగారు ప్రార్థన చేశారంటే వారి సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉండేవారు. ఇప్పుడైతే మరి ఆయన కూడా ప్రభునందు నిద్రించారు, కానీ ఆయన బ్రతికి ఉన్నటువంటి దినాల్లో సాక్ష్యాన్ని ఎక్కువగా పంచుకుంటూ ఉండేవారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నా కుమార్తెను బ్రతికించు. అయ్యో, నా కుమార్తెను ఎందుకు తీసుకెళ్ళిపోయావు? నా కుమార్తె అంటే ఎంత ఇష్టమో నీకు తెలియదా? ఆమె లేకుండా నేను ఒక్కరోజైనా ఉండలేనని, ఒక్క పూటైనా ఉండలేనని, ఆమెతో మాట్లాడకుండా, ఆమెతో చూడకుండా నేను ఉండలేనని నీకు తెలియదా అని దేవునితో దెబ్బలాటకు దిగారంట, మోకాళ్ళేసి. నా కుమార్తెను బ్రతికించు అంటే ఇదిగో దేవుని యొక్క స్వరం ఆయన వింటా ఉన్నారంట. నీవు నాకంటే కూడా నీ కుమార్తెను ఎక్కువగా ప్రేమించావు. నువ్వు అయినా సరే నువ్వు అడుగుతున్నావు కదా, నీ కుమార్తె నీకు ఇచ్చేస్తాను. ఒకవేళ ఆమె తిరిగి నీ దగ్గరికి వస్తానంటే నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, నీ కుమార్తె నీకు ఇచ్చేస్తాను అని పరలోకాన్ని అలా ఓపెన్ చేస్తే ఆ పరలోకంలోనంట అంత మంచి ప్లెజెంట్గా ఉండేటువంటి, చాలా ప్రశాంతంగా ఉండేటువంటి చక్కని మొక్కలు, పూలు, చాలా మరి సౌందర్యంగా ఉండేటువంటి ఆ పరలోక రాజ్యంలో ఎవాంజలిన్ దినాకరన్ గారు చక్కగా గెంతులు వేసుకుంటూ ఆడుకుంటున్నారండి. యేసు ప్రభు వారు ఆమె వైపు చూసి, ఎవాంజలిన్, మీ డాడీ నిన్ను పిలుస్తున్నారు, నువ్వు వెళ్తావా అని అంటే ఆమె అంటా ఉంది, నాకు అక్కడ కంటే కూడా ఇక్కడే బాగుంది, నేను వెళ్ళను డాడీ అని చెప్పిందంట అమ్మాయి. ఆ స్వరాన్ని విన్నటువంటి దినాకరన్ అయ్యగారు మరి ఒక్కసారిగా మరి ఆయన కళ్ళు తెరుచుకున్నాయి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దినాకరన్, నువ్వు నాకంటే కూడా నీ కుమార్తె మీద ఎక్కువ దృష్టి నిలుపుతున్నావు, నీ కుమార్తెను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావు, అందుకే నీ కుమార్తెను నేను తీసుకున్నాను. ఇక్కడ ఆమె భద్రంగానే ఉంటుంది, నో ప్రాబ్లం, నువ్వైతే నీ పని కడ వరకు చక్కగా చేసి ముగించు అని చెప్పారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను మిమ్మల్ని భయపెట్టడానికి ఈ మాటలు చెప్పట్లా, ఇవి వాస్తవాలు. బైబిల్లో కూడా ఒక ఆయన మీద దేవుడికి డౌట్ వచ్చింది. ఏంటి? ఎవరి మీద? అబ్రహాం గారి మీద.
ఇప్పుడు వరకు మరి ఎంతో 100 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఎంతో విశ్వాసంగా ఎంతో ప్రేమగా నాతో ఉన్నాడు. ఇప్పుడు కొడుకునిచ్చాను కదా, అసలు నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా, లేకపోతే నా మీద నుంచి ప్రేమ మరి ఆకు మీదకి ఏమైనా ట్రాన్స్ఫర్ అయిపోయిందా, ఒకసారి పరీక్ష చేద్దామని చెప్పి మెల్లిగా ఒక పరీక్షను కండక్ట్ చేశారు, ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఆ పరీక్ష పెట్టినప్పుడు ఏంటి ఆ పరీక్ష అంటే, ఒకానొక సమయంలో ఇదిగో అబ్రహాము ఎంత చక్కగా పిలిచారో, ఏంటి ప్రభువా, చిత్తం ప్రభువా, చెప్పండి, సెలవివ్వండి అంటే, నీకు ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఆ ఇస్సాకును మరి నాకు బలివ్వవా అని అడిగితే, నో సెకండ్ వర్డ్, ఇంకొక మాట లేదు, ఇంకొక ఆలోచన లేదు, ఇంకొక తలంపు లేదు. నీకంటే నాకు ఏది ప్రభువా ముఖ్యమో, నీకంటే నాకు ఏది ముఖ్యమో అని చెప్పి వెంటనే తన కుమారుని తీసుకొని బలివ్వడానికి రెడీ అయిపోయాడు. చూడండి, అది హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా అలాంటి టెస్టింగ్స్ వస్తాయేమో, మనము మరి అన్నిటినీ ఎదుర్కొనడానికి సిద్ధంగానే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి పరీక్షలు వచ్చినా రాకపోయినా సరే ఎప్పుడు కూడా మనము ఇదిగో దేవుని కంటే ఎక్కువగా ఎవరిని కూడా మనము ప్రేమించకూడదు. అది నీ తల్లిదండ్రులే, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే, వారికి ఎప్పుడు నువ్వు రుణపడి ఉండాలి. వారు నిన్ను పెంచి పోషించి ఇలాంటి చక్కని స్థితిని మనకు కల్పించినందుకు జీవితాంతం వారికి మనం రుణపడి ఉండాలి, జీవితాంతం వారికి మనం కృతజ్ఞులమై ఉండాలి. ఎప్పుడు కూడా వారిని ప్రేమించాలి, సన్మానించాలి, వారిని ఎప్పుడు కూడా హెచ్చిస్తూ ఉండాలి, కానీ దేవుని కంటే ఎక్కువ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ భర్త నువ్వు ప్రేమించాలి, నీ భర్తకు నువ్వు లోబడాలి, నీ భర్తకు నువ్వు విధేయత చూపాలి. అంత మాత్రాన మరి విధేయత చూపమన్నారు కదా అని దేవుని కంటే కూడా ఎక్కువగా మనము హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమించుకోడు. దేవునికి నచ్చని పని, దేవుడు మెచ్చుకోని పని ఏదైనా మన భర్త మనల్ని చేయమన్నా, లేక భార్య చేయమన్నా, పిల్లలు చేయమన్నా, మనం నిర్మోహమాటంగా ఇది నా దేవునికి నచ్చదు, ఇది నా దేవునికి ప్రియమైనదిగా ఎంచబడదు అని చెప్పి మన వాటిని నిరభ్యంతరంగా మనం వాటికి దూరం జరగాలి. మొహమాటానికి పోతే ఏమవుతుందండి, మనము చాలా నష్టపోతాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి విశ్వాసం విషయంలో కానివ్వండి, భక్తి విషయంలో కానివ్వండి, పరిశుద్ధత విషయంలో కానివ్వండి, అసలు మొహమాటం అనేది ఉండకూడదండి, మొహమాట పడకూడదు. మొహమాటం లేనటువంటి వారంగా మనము మన భక్తిని ప్రదర్శించాలి, మొహమాటం లేనటువంటి వారంగా మన పరిశుద్ధతను మనం బలపరుచుకోవాలి, మొహమాటం లేనటువంటి వారిగా మన విశ్వాస ప్రయాణాన్ని మనం కొనసాగించాలి. మొహమాట పడితే ఇదిగో మరి ఆ సర్పం వచ్చి ఏమన్నది ఎవరితో, అవ్వా ఇదిగో ఈ పండు తిను, నీకేమవ్వదు, నువ్వు చచ్చిపోవు, మీ దేవుడు నీకు అబద్ధం చెప్పాడు, ఇంకోటి చెప్పనా, అసలైన నిజం నేను చెప్పనా, ఇదిగో నీవు ఈ పండు తింటే దేవుడు అయిపోతావు, నీ కళ్ళు తెరవబడతాయి, యు విల్ బి ద గాడెస్, నువ్వు ఒక దేవతలాగా ఒక దేవుళ్ళలాగా మారిపోతావంటే మరి ఆ మాటలకి అట్రాక్ట్ అయ్యో కొంత, మరి మొహమాటానికి మరి తినకపోతే బాగోదేమో. చాలామంది మొహమాటానికి చాలామంది సినిమాకి వెళ్తారు, మొహమాటానికి చాలామంది మరి వెళ్ళకూడనటువంటి ప్రదేశాలకు వెళ్తారు, పిలుస్తారు క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట, బెస్ట్ ఫ్రెండ్స్, బంధువులు, స్నేహితులు. ఇదిగో పిలిచినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, బాబు వెళ్ళకపోతే ఏమన్నా అనుకుంటారేమో, అనుకొని మనకి ఎందుకు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనుకోనివ్వండి, మన దేవుని కంటే ఎక్కువ నీ దేవుడు ఏమన్నా అనుకుంటే అప్పుడు బాధపడాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్నటువంటి మొట్టమొదటి మాట, వ్యక్తులను నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావేమో పరిశీలన చేసుకో. నీ ప్రేమ దేవుని మీదే ఉండాలి, అది పరిపూర్ణంగా మొదటి స్థానము మనము మన దేవునికి ఇవ్వాలి. కొన్నిసార్లు చాలామంది వ్యక్తులను, అలాగే ఇంకొంతమంది ప్రదేశాలను, ప్రాంతాలను కూడా ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. ప్రదేశాలు, ప్రాంతాలు, వస్తువులు, చాలామంది ఎక్కువగా వాటిని ప్రేమిస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివితే అబ్రహాము యొక్క కాలింగ్ అక్కడ చూస్తాం, మనము అబ్రహాము యొక్క పిలుపుని అక్కడ చూస్తాం. 12వ అధ్యాయము 1వ వచనం చదవము ఒకసారి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, యెహోవా నీవు లేచి
నీ దేశము నుండి, ఎక్కడి నుంచి? నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నువ్వు బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు వెళ్ళుము. నేను నీకు చూపించు ఆ దేశానికి వెళ్ళు అని చెప్పారండి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైనప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మనకి వినబడుతున్నటువంటి లేక చదువుతున్నటువంటి మాట ఏంటి తెలుసా? మరి అబ్రహాం, ఇదిగో నీవు లేచి ఎక్కడి నుంచి వెళ్ళిపోమంటా ఉన్నాడు? నీ దేశం నుంచి, అంటే నువ్వు నివాసం ఉంటున్నటువంటి ఆ ప్రాంతాన్ని విడిచి నువ్వు బయటకు వచ్చేయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేబీ ఆయనకి సమస్తము తెలుసు కదండి. ఎవరికి? అన్నీ ఎరిగిన వాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఊహ, తలంపు, ఆలోచన మన మదిలో పుట్టక మునిపే ఆయన అన్నీ ఎరిగిన వాడు. మనం కూర్చోవడం తెలుసు, మనం నించోవడం తెలుసు, మనం పడుకోవడం తెలుసు, మన సమస్తమును ఎరిగినటువంటి వాడు ఆయన. కాబట్టి హృదయాంతరంగాలు ఎరిగినటువంటి వాడు ఆయన. కాబట్టి ఆయన మరి అబ్రహాము యొక్క జీవితాన్ని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, ఈ యొక్క పిలుపును పిలవక ముందు మేబీ అబ్రహాము ఒకవేళ తాను నివాసం ఉంటున్నటువంటి ఆ దేశాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడేమో, ఆ ప్రాంతాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడేమో. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, ఆ దేశాన్ని విడిచి బయటకు వచ్చేయి, ఆ ప్రాంతాన్ని విడిచి బయటకు వచ్చేయి. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలాసార్లు చాలామంది వారి యొక్క సొంత ఊరంటే, సొంత ప్రాంతం అంటే ఎంత ప్రీతో, ఎంత ఇష్టమో. కొంతమంది అంటారు, నేను సచ్చన్నా చచ్చిపోతాను కానీ ఈ ఊరు మాత్రం నేను చచ్చిపోతారంట. పాపం చక్కగా మంచి జాబులో సెటిల్ అవుతారు పిల్లలు, వేరే మంచి సిటీలో వాళ్ళకి జాబ్ వస్తుంది, అక్కడ మంచిగా ఇల్లు కొనుక్కొని చక్కగా సెటిల్ అవుతారు. వాళ్ళకి మనసులో ఎక్కడో పీకుతూ ఉంటుంది, అయ్యో మా అమ్మ నాన్నలు కష్టపడి ఆ రోజున తిని తినక మమ్మల్ని పెంచి పెద్దవారిని చేశారు. ఆ కష్టం అంతా కూడా తలంచుకొని ఈ వృద్ధాప్యంలో వారిని ఒంటరిగా వదలడం ఇష్టం లేక వాళ్ళు అంటారు, నాన్న అమ్మ ఎందుకే ఇక్కడ వచ్చేయండి, మనకు పెద్ద ఇల్లు ఉంది, ఇక్కడ ఉండి శుభ్రంగా మీరు తిని ఉండండి అంటే అలా అంటారు కదా. నా సొంత ఊరిని నేను వదలను, నన్ను ఇక్కడే కప్పెట్టాలి. ఎక్కడ కప్పెడితే ఏంటి? చచ్చిపోయాక? నాకు అర్థం కాదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చచ్చిపోయాక ఎక్కడ కప్పెడితే ఏంటండి? ఇప్పుడు ఎక్కడ కప్పెట్టినా భూమిలో కలిసిపోవాల్సిందే. అమలాపురం, అల్లవరం మరి ప్రాంతాల్లో కప్పెడితే నేలలో కలిసిపోయి, గొల్లగూడెం ఆ ప్రాంతాల్లో కప్పెడితే పైకి లేసిపోయే ఉన్న అలాంటి ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయి? లేవు కదా. మనం చచ్చిపోయాక అసలు కప్పెడతారో లేదో కూడా తెలీదు. ఎక్కడ కప్పెట్టినా భూమిలోనే కప్పెట్టాలి. కానీ కొంతమందికి అది ఒక రకమైన పిచ్చి, క్రేజ్ అంటారు దాన్ని. క్రేజీ అంటే పిచ్చే. నా ఊరు, నా ప్రాంతం, నా రాష్ట్రం, నా జిల్లా. హల్లెలూయా. మేబీ అలాంటి ఒక మరి స్వభావంతో అబ్రహాం ఉన్నాడేమో. నా ఊరిది, నా దేశం ఇది, నా ఊరోళ్ళు, నా ప్రాంతం వాళ్ళు, నా ఇల్లు, మా తండ్రి ఇల్లు ఇది, నేను పుట్టి పెరిగిన ఇల్లు ఇది అనేటువంటి ఒక స్వభావంతో ఉన్నాడేమో. అందుకే దేవుడు ముందుగా వచ్చేయి బయటికి. నాకంటే నువ్వు దేన్ని ఎక్కువగా, నీ దేశాన్ని కానీ, బంధువులను కానీ, నీ తండ్రి ఇంటి వారిని కానీ, తండ్రి ఇంటిని కానీ, నీ కలిగినటువంటి ఆస్తుపాస్తుల్ని కానీ ప్రేమించడానికి వీల్లేదు. బయటకు వచ్చేయి అనే ఫస్ట్ పరీక్ష, అతని యొక్క ప్రయాణమే పరీక్షతో ప్రారంభమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరీక్షలో అబ్రహాము 100కి 100 మార్క్స్ స్కోర్ చేస్తాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్నిటిని వదిలిపెట్టేసి బయటకు వచ్చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. లోతు విషయంలో మనం చూస్తే మరి లోతు కూడా అబ్రహాముతో ప్రయాణమయ్యాడు, మనందరికీ తెలుసు. కానీ కొన్ని సందర్భాల్లో, కొన్ని సిచ్యువేషన్స్లో లోతు తను ఎక్కడైతే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడో ఆ స్థిర నివాసం, ఆ ప్రాంతంలో నుంచి బయటికి రావడానికి లోతుకి ఇష్టం అవ్వట్లా.
కదండి. మనందరికీ తెలుసు అబ్రహాం లోతు యొక్క స్టోరీ. వారిద్దరికి ఆస్తుపాస్తులు ఎక్కువైపోయి విడిపోయారు. అబ్రహాం అంటాడు, నీకు ఏ ప్రాంతం కావాలో, ఏ వైపు కావాలో కోరుకో అంటే, అప్పుడు దూరం నుంచి చూసినప్పుడు ఏ పట్టణం, ఏ ప్రాంతం అతనికి పచ్చగా కనపడిందంట? సొదొమ గొమొర్రా పట్టణాలు. మరి నిజంగానే అప్పటికి ఆ ప్రాంతాలు చాలా పచ్చగా పైరుతో యెహోవా నాటిన తోటవలే ఉండేదంట సొదొమ. మనం చూస్తాం ఆ మాట. ఆదికాండం 10వ అధ్యాయము 10-11 వచనాలు ఒకసారి చదువుదాం. ఆదికాండం 13వ అధ్యాయము 10-11 వచనాలు. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. లోతంట వాళ్ళ యొక్క నాన్నగారు, చిన్నాన్నగారైన అబ్రహాం గారు, నీకు ఏ ప్రాంతం కావాలో కోరుకున్నప్పుడు కన్నులెత్తి చూసినప్పుడు సొదొమ గొమొర్రా, యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణం నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. ఎలా కనపడుతుందంట సొదొమ గొమొర్రా పట్టణం అంట? యెహోవా నాటిన తోటలాగా చక్కని నీరు ప్రవహిస్తూ ఎంతో పైరుతో ఎంతో చూడ చక్కనిదిగా ఉంది. కాబట్టి ఆ ప్రాంతాన్ని లోతు కోరుకున్నాడు. కోరుకొని మెల్లిగా మనందరికీ తెలుసు, ముందుగా ఆ సొదొమ గొమొర్రా పట్టణానికి దగ్గరగా గుడారం వేశాడు. కొన్ని రోజులకి మెల్లిగా ఆ సొదొమ గొమొర్రా లోపల గుడారం వేసుకొని ఇక మనుషులతో సహజీవనం చేయడం మొదలుపెట్టాడు. జీవనం కొనసాగించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మనము ఎంత పరిశుద్ధంగా ప్రార్థనాపరులుగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉన్నా, మనం నివసించేటువంటి ఏరియా కూడా, మనం నివసించేటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం కూడా మన మీద చాలా ఎక్కువగా పడుతుందండి. చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం, మనము షాప్కి వెళ్ళి కొన్ని మరి యాపిల్స్ తెచ్చుకున్నాం, లేకపోతే కొన్ని టొమాటోస్ తెచ్చుకున్నాం, అవి కవర్లో ఉన్నాయి. మనకి కొంచెము టైం లేక ఏం చేసాం, తెచ్చినట్టే తోపేసాం. ఎందులో మనకు ఒక పెట్టి ఉంటుంది కదా, ముందు దాన్ని తెచ్చుకొని అది ఏంటి సెపరేట్ చేసుకొని, కొంతమందికి అంత ఓపిక ఉండదు, సెపరేట్ చేసుకొని దాన్ని పాడైపోయి పక్కన పెట్టుకొని ఇంత ఓపిక ఉండదు. తెచ్చినట్టు తోసేత్తమేలో అని కదా ఒక పెద్ద డస్ట్బిన్, ఏంటది, ఫ్రిడ్జ్. సరే తోసేసిన తర్వాత ఆ యొక్క షాపు యజమాని నీకంటే చాలా తెలివైనడు. నువ్వు కొంచెం ఇలాగ ఆదమరుపుగా ఉన్నప్పుడు అందులో ఒక కుళ్ళిపోయిన కాయ వేసాడు. మంచి కాయ తీసేసి ఒక కుళ్ళిపోయిన కాయ వేసాడు. ఎందుకంటే వాడికి కలిసి వస్తుందని వాడి బాధ. ముందు నువ్వు అన్నీ చక్కగా ఇరుసుకొని చూసుకొని కళ్ళద్దాలేటి మరి చూసి ఏరుకుని వేసుకున్నావు. కానీ నువ్వు ఆదమరుపులో ఉన్నావు, పరసలో డబ్బులు తీద్దామని ఇలా చూసి ఇలా తీసేలాగా అది ఓడి తీసి ఓడి వేసాడు. ఇంటికి నువ్వు బాగానే ఉన్నాయి కదా, నువ్వు అందులో తోస్తావు. అయితే రేపొద్దున్న మరి టమాటా పచ్చడి చేసుకుందామనో లేకపోతే యాపిల్స్కాయ తిందామని కవర్ ఓపెన్ చేస్తే ఏముంటాయి, వాడు వేసింది ఒక్కాయే, కానీ పక్కన ఇంకొక కాయ కూడా మెల్లిగా కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. వంకాయల్లో చూడండి, ఒక కాయలోనే ఉంటుంది ఇంత పురుగు కదా, దాన్ని మనము అందులోనే ఉంచేస్తే ఆ కాయలోంచి ఇంకో కాయలోకి, ఆ కాయలోంచి ఇంకో కాయలు మంచిగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి ఆ పురుగులు కదండి. అంటే నేనేమంటానంటే, మనము మరి నివాసం ఉండేటువంటి ఆ ప్రాంతం, ఆ ప్రదేశం, ఆ మనుషుల ప్రభావం కూడా మన మీద పడుతుంది ఖచ్చితంగా. అందుకే నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావో, ఎవరితో సహవాసం చేస్తా ఉన్నావో, ఎవరితో నువ్వు ఎక్కువ టచ్లో ఉంటున్నావు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విశ్వాసికి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. జగడగొండి వాళ్ళతో సహవాసం చేయదని, ఎక్కువ దెబ్బలాట్లకి గొడవలకి వెళ్తారని చెప్తుంది కదా. ఉంటారు కొంతమంది, వాళ్ళతో సహవాసం చేయొద్దని బైబిల్ చెప్తా ఉంది. త్రాగుబోతులతో, తిరుగుబోతులతో, మరి మాంసం హెచ్చుగా తినే వాళ్ళతో, ఇంకా భక్తిహీనులతో, మరి మద్యపానాసక్తులతో సహవాసం చేయొద్దు. ఎందుకంటే మరి వాళ్ళతో మనం సహవాసం చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ప్రభావం మన మీద పడిపోతుంది. మందు తాగడం నేర్చుకోకపోయినా, ఇదిగో మరి చెడు పనులు చేయడం మనకి అలవాటు అవ్వకపోయినా, వాళ్ళతో తిరిగినప్పుడు ఖచ్చితంగా మనము కూడా అలాంటి వారమే అని అనుకునేటువంటి అవకాశం 99.9% ఉంటుంది. కాబట్టి అలాంటి వారికి మనము దూరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
చాలాసార్లు చెప్పాను. ఒక ఆయన మరి చక్కగా పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా పొలంలో కష్టపడి పని చేసుకున్నాడంట. పొలం పని ఏమండి, పొలం పని చేసేవాళ్ళు ఎంత కష్టపడతారో మనందరికీ తెలుసు కదా. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎండలో కష్టపడి పని చేసుకొని సాయంత్రం అమ్మయ్య ఇక ఇంటికి వెళ్ళి చక్కగా మంచిగా అన్నం తిని రెస్ట్ తీసుకుందామని చెప్పి బయలుదేరి సాయంకాలం పూట నడుచుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళు ఊరికి చివారిన మరి ఒక పెద్ద మర్రి చెట్టు లాంటిది ఉంటుంది, దాని చుట్టూ దిమ్మోట ఉంటుంది. పని పాట లేని కొంతమంది అక్కడ కూర్చుంటారనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ కూడా చెప్తుందండి, పనికి మాలినటువంటి వాళ్ళు మరి వదర్రుబోతులు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎవరి మీద నిందలు వేయాలి, ఎవరిని మనము కించపరచాలి, ఎవరిని అవమానపరచాలి అని ఈ పనికి మాలిన వాళ్ళకి వేరే పని ఏముండదు. ఇదే పని. ఏ పని? ఎవరి మీద నిందలు వేయాలి, ఎవరికి లింకప్ చేయాలి. ఇలాంటి మరి చెడు ఆలోచనలన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి వారికి ఒక స్పాట్ ఉంటుంది. ప్రతి ఊర్లోనూ ఒక స్పాట్ ఉంటుంది. ఆ ఊర్లో కూడా ఒక స్పాట్ ఉంది. అక్కడ కూర్చొని ఇక వాళ్ళకి టైం పాస్ ఏమవక చక్కగా ప్యాకెట్ ఆడుకుంటున్నారంట. ఏం ఆడుకుంటున్నారు? ప్యాకెట్ ఆడుకుంటున్నారు, కార్డ్స్ ఆడుకుంటున్నారు. అయితే అతను అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ ఊర్లో వాడే కదా, తెలిసినవాడు కదా, ఇలా రా, ఏదో రంగయ్య అలా వచ్చి, అతని పేరు అదో కాదో నాకు తెలీదు, ఇలా రారా అంటే పొద్దు నుంచి పని చేసుకున్నాను రా, నేను వెళ్ళిపోవాలి ఇంటికి అంటే, అయినా నాకు రాదు కదరా ఈ ఆట అంటే, నిన్నెవరు రావడమనేది వచ్చి ఇక్కడ కూర్చో సరదాగా కాసేపు నుంచి కష్టపడ్డా కదా, కాసేపు వచ్చి కూర్చొని 5 నిమిషాలు రారా అంటే ఇతనికి ఆట రాకపోయినా సరే అని కాసేపు వెళ్ళి అక్కడ కూర్చుందాంలే, వాళ్ళు చెప్పే మాట అసలు ఏం చేస్తా చూద్దామని అలా కూర్చున్నాడు. అలా కూర్చొని ఆ చెట్టుకి ఇలా జారబడ్డాడు. పొద్దు నుంచి కష్టపడ్డాడేమో, ఒళ్ళంతా పులిసిపోయి నొప్పులు వచ్చేసి ఆ చల్ల గాలి నిద్రట్టేసిందంట. నిద్రపోయాడు అలాగే పడి. ఇలా ఆడుకుంటున్నారు. ఈ లోపల మరి ఆ ఊర్లోకి పోలీసులు వచ్చారు. ఎవరు వచ్చారు? పోలీసులు వచ్చారు. పోలీసులు ఆ జీపు ఆ శబ్దం వినగానే వీళ్ళందరికీ మరి చెవులు చాలా అలర్ట్గా ఉంటాయి. ఇలాంటి పాడు పని చేసే వాళ్ళందరికీ చాలా అలర్ట్గా ఉంటాయి. ఆ శబ్దం వెంటనే ఈజీగా పసిగట్టగలరు. ఎక్కడో దూరంగా ఉండగానే వాళ్ళు ఆ జీపు శబ్దాన్ని, ఆ హారన్ శబ్దాన్ని పసిగట్టేసి ఎక్కడో అక్కడ పరారు. కార్డ్స్ అక్కడే ఉన్నాయి. పాపం వీడికి మాత్రం ఆ శబ్దం వినపడలేదు, అసలు ఏం జరుగుతుందో తెలీదు, మంచిగా నిద్రలో ఉన్నాడు. ఈ లోపల పోలీసులు వచ్చారు. ఏయ్ లేగు, నాటకాలు వేసింది లేగు, నాటకాలు చేసింది చాలు లేగు అని లేపుతా ఉన్నారు. ఏంటండి నాటకాలు ఏంటండి, ఎవరండి మీరు అంటే, మేము పోలీసులం. అయ్యో నాకేం తెలియదండి, అసలు నేను ఆడలేదండి, అసలు నాకు అసలు రానే రాదండి ఆట. అబ్బా బాగానే నాటకాలు చేస్తున్నావురా, చాలా అబద్ధాలు ఆడుతున్నావు అని చెప్పి ఏం చేశారు, వాడిని కాళ్ళు చేతులు కట్టి జీప్లో పడేసుకొని, అసలు ఆడిన వాళ్ళందరూ బాగానే తప్పించుకున్నారు. వాళ్ళ సహవాసం చేసినటువంటి ఇతను పట్టుబడ్డాడు, జైల్లో వేశారు. నేనేమంటానంటే, మరి మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో టచ్లో ఉంటున్నామో అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా క్రైస్తవులకండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మెల్లిగా లోతు ఏం చేశాడు, ఆ యొక్క సొదొమ గొమొర్రాల నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. మెల్లిమెల్లిగా ఆ మనుషుల్లో కలిసిపోయాడు. అయినప్పటికీ బైబిల్ చెప్తా ఉంది పేతురులో, లోతు నీతిమంతుడనే బైబిల్ చెప్తా ఉంది. కానీ అతని యొక్క కొన్ని పనులు, ఆ క్రియలు మనకు అక్కడ మరి చాలా విచిత్రంగా కనపడతా ఉన్నాయి. ఇదిగో ఈ యొక్క ప్రదేశాన్ని నేను నాశనం చేస్తా ఉన్నాను, మరి నీ కుటుంబం అంతా కూడా వాళ్ళందరూ కూడా బయట 12-16 వరకు ఆది కాండములో మనం చూస్తాము. లోతు ఏం చేశాడంట, తడవు చేశాడంట. తడవు అనగా ఆలస్యం చేశాడంట. తనకి ఇష్టటువంటి ఆ ప్రదేశాన్ని ఏరి కోరుకొని మరి అక్కడ నివాసం ఉండడానికి, అక్కడ చేయడానికి, కుటుంబాన్ని కట్టుకోవడానికి మరి ఎంత ఇష్టం వెళ్ళినటువంటి ఆ ప్రదేశాన్ని విడిచి మనసు రాలేదడి. చాలా మందికి అలాగ కట్టుకున్న ఇంటి మీద, నివాసం ఉండే
ప్రాంతం మీద, ఇంట్లో ఉండేటువంటి ఆ వస్తువుల మీద, మరి వంటి మీద ఉండేటువంటి ఆ వస్తువుల వస్త్రాల మీద చాలా ఎక్కువ ప్రేమ చేసుకుంటా ఉంటారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈరోజు నువ్వు దేన్ని ప్రేమిస్తా ఉన్నావు? అబ్రహాముని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఇదిగో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో ఆయనైతే ఇదిగో మరి ఎటు వెళ్ళాలో తెలియకనే 11:8 హెబ్రీ చదవము ఒక్కసారి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. హల్లెలూయా. స్థిరపడినటువంటి, చక్కగా స్థిరపడినటువంటి తన దేశాన్ని, తన ప్రాంతాన్ని, తన సొంత ప్రజలను, తన ఇంటి వారిని, తన బంధువులను, తన ఇంటిని వదిలిపెట్టేసండి ఇదిగో మరి దేవుని ప్రేమించడం వలన మరి ఎక్కడికి వెళ్ళాలో తెలియకయే, అతడు ఎరుగకయే ఏం చేశాడంట? బయలు వెళ్ళాడు. అక్కడ ఏముంటాయో తెలియదు, ఏం ఉండవో తెలియదు, ఏం దొరుకుతాయో తెలియదు, ఏం దొరకవో తెలియదు, అసలు ఉంటాయో లేవో తెలియదు, అసలు ఏమీ తెలియకుండా తన యొక్క స్థిరమైనటువంటి ఇంటిని, స్థిరమైనటువంటి జీవితాన్ని, స్థిరమైనటువంటి ప్రాంతాన్ని, తన స్థిరమైనటువంటి భవిష్యత్తును కూడా అతడు అక్కడ వదిలిపెట్టేసి నేను దేవుణ్ణి మాత్రమే ప్రేమిస్తాను అని చెప్పి తన దానంతటిని కూడా వదిలిపెట్టేసి మరి అబ్రహాం వచ్చేసాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9, 10 వచనాలు చదివితే ఇదిగో వాగ్దానం చేయబడినటువంటి ఆ యొక్క దేశమును కూడా చదవము ఒకసారి. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. హల్లెలూయా. దేవుని ప్రేమించి అన్నిటినీ కాదనుకుని వాగ్దానం చేయబడినటువంటి దేశానికి వచ్చాడు కదండి. ఇక్కడ మనం జాగ్రత్తగా చదివితే వాగ్దానం చేయబడినటువంటి ఆ దేశమును కూడా అబ్రహాం ఎలా చూశాడంట? పరవాసుడిగా, అంటే పరదేశముగా, అన్యదేశముగా చూశాడు. అది దేవుడు వాగ్దానం చేసి అబ్రహామునకు ఇచ్చిన దేశం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. తను వాగ్దానము చేత పొందుకున్నటువంటి ఆ దేశము కూడా మరి అన్య దేశంగా, నేను మరి అన్యుల మధ్యలో నివాసం ఉంటున్నాను, అన్యుల దేశంలో ఉన్నట్టుగా అక్కడ నివసించాడు. కానీ ఇది నా దేశమే, నా ప్రాంతమే, నా ఊరే, నా ప్రజలే అన్నట్టుగా అతడు అక్కడ లేడు. కారణం ఏంటో తెలుసా? మరి పునాదులు కలిగినటువంటి ఆ పట్టణము కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం చెప్ప. హల్లెలూయా, హల్లెలూయా. నీళ్ళే, నీ స్థలం నీ పేరు మీద ఉంది, ఇల్లు నీ పేరు మీదే ఉంది, ఏమండి పొలము నీ పేరు మీదే ఉంది. అంత మాత్రాన నాది 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 అనుకుంటూ మరి మనం దాని విపరీతమైన ప్రేమ పెంచుకోకూడదు. హల్లెలూయా. కోట్ల రూపాయలు ఖరీదు చేసిన మరి అది మనది అన్యమైనదిగా, అన్యునిదిగానే మనము దాన్ని భావించాలి. హల్లెలూయా చెప్పాలి, అది చెప్పండి. అలా ఎంచుకోవాలి. సొంత ఇల్లు కాదు, ఇది నా సొంత ఊరు కాదు. కలిగినటువంటి ఆ పట్టణము కొరకు మనము అబ్రహాము వలె కనిపెట్టుకోవాలండి, ఎదురు చూడాలండి. దేశభక్తి ఉండాలనే కాదనట్లా, బైబిల్ కూడా దేశభక్తి ఉండాలంటా ఉంది. దేశభక్తి అంటే మనము భారతీయులము, మనది భారతదేశము, ఇండియన్స్ కాబట్టి ఈ భారతదేశానికి తగినట్లుగా మనం జీవించాలి. దేశభక్తి ఉండాలి. ఇక్కడ కొన్ని లాస్ ఉంటాయి, ఆ లాస్ ప్రకారంగా మనము నడుచుకోవాలి. అని మాత్రాన దేవుని కంటే కూడా ఎక్కువగా మనకు కొంతమందికి ఎంత దేశభక్తి ఉంటుందంటే అసలు దేవుని కూడా పక్కన పెట్టి దేశభక్తిని కలిగి దేశాన్ని ప్రేమిస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రోజు నీ మధ్యాహ్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన జ్ఞాపకం ఉన్నాడు. నువ్వు వ్యక్తులను ప్రేమించే దానివగా ఉన్నావా? ప్రాంతాన్ని, దేశాన్ని, మరి నీ ఊరును ప్రేమించి, ఆస్తుల్ని ప్రేమించేటువంటి స్థితి నువ్వు కలిగి ఉన్నావా? హల్లెలూయా,
హల్లెలూయా. ఒకవేళ మెల్లిమెల్లిగా నీ ప్రేమ అటు జరిగిపోతుందేమో ఒకసారి పరిశీలన చేసుకో. కొత్తగా ఇల్లు కట్టుకున్నావు, మరి మొట్టమొదటిగా ఇంతకు ముందు దేవుణ్ణి ప్రేమించి ప్రథమ స్థానం దేవునికే ఇచ్చేదానివి నువ్వు. కొత్తగా ఇల్లు కట్టుకున్న తర్వాత ప్రార్థన ఉంటే తర్వాత చూసుకోవచ్చులే, ఇల్లు కట్టుకుంటాం. హల్లెలూయా. నాకు ఒక అక్క తెలుసండి, హల్లెలూయా. వాళ్ళ ఆయన ఎంత గొడవ పెడతాడంటే, వాళ్ళ ఆయనేమో పిసినారోడు, హల్లెలూయా చెప్పండి. ఆవిడేమో దువ్వరా ఖర్చు, దేవునికి స్తోత్రం. కొత్తగా ఇల్లు కట్టుకున్నారు, అయితే ఇక ప్రతిరోజు కడిగేస్తుంది, హల్లెలూయా చెప్పండి. వారానికి ఒకసారో లేకపోతే నెలకోసారో కడుక్కొని వారానికి 2 సార్లు మాపేసుకోవడం సరిపోతుంది. ఈవిడికి మరి ఎంత ఓసిడి అంటే ప్రతిరోజు కడిగేస్తుంది. వాళ్ళ ఆయన బాధ ఏంటంటే, నా టైల్స్ ఎక్కడ అరిగిపోతాయో, మొత్తం మోటార్ వేసి ట్యాంక్లో ఉన్న నీళ్ళని, మోటార్ వేయడం ట్యాంక్లో ఉన్న నీళ్ళని అవగొట్టాడు, మోటార్ వేయడం ట్యాంక్లో ఉన్న నీళ్ళని అవగొట్టాడు. ఇంకెంత కరెంటు బిల్లు వచ్చేస్తుందండి, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అంతే, ఆ ఇంటి మీద విపరీతమైన ప్రేమ కడిగినట్టే తుడిచింది, తుడిచినట్టే సర్దినట్టే ఆ ఇంటి మీద, ఆ ప్రాంతం మీద, ఆ ఊరి మీద విపరీతమైన వల్లమాలిన ప్రేమ ఉండొద్దని నేను అంటలేదు, కానీ దేవుని కంటే ఎక్కువగా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా పని ఉంటే ఆదివారం గుడి మానేసి మరీ చేసేసుకుంటారు. నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను ఈ మాట. అసలు ఆదివారము మందిరానికి రానటువంటి వారు, ఏ కారణం చేతనైనా సరే మందిరానికి రానటువంటి వారు అసలు క్రైస్తవులు కానే కాదు. ఇది దమ్మున్న ఆన్సర్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాదు, అసలు 100 కారణాలు ఉండొచ్చు, 1,00,000 కారణాలు వచ్చు, 1,90 కారణాలు ఉండొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం చర్చ్ మానేసి మరి ఏ పని చేసినా వాళ్ళ క్రైస్తవులు అసలు అనిపించుకోవడానికి కూడా, క్రైస్తవులుగా పిలువబడ్డానికి కూడా అనర్హులు. చాలా మేజర్ రీజన్ ఉండాలి. మంచం మీద లేవలేని స్థితి, చాలా భయానకమైనటువంటి పరిస్థితి, ఆ పరిస్థితిలో తప్ప. హల్లెలూయా. ఆదివారం మానక, మరి మా మెంబర్స్ అందరూ కూడా ఆదివారం మానరు అనుకోండి, బయట నుంచి వచ్చేటువంటి వారి గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఆదివారం మానక నువ్వు చర్చ్కి, మందిరం కనబడుతున్నావా? మందిరంలో నీ యొక్క పాదం మోపుతా ఉన్నావా? లేకపోతే గేదెలు ఉన్నాయని, పళ్ళు ఉన్నాయని, అది చేసుకో, ఇది ఉతుక్కోవాలని, అది కడుక్కోవాలని గుడి కొట్టేస్తూ ఉన్నావా? నీ ప్రేమ మెల్లిమెల్లిగా దేని మీదకు జరిగిపోతుంది, పరిశీలన చేసుకో, పరీక్షించుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలామంది మ్యాచింగ్ బ్లౌజ్ లేదని మానేసే వాళ్ళు ఉంటారు, హల్లెలూయా. మ్యాచింగ్ క్లిప్ లేదని మానేసే వాళ్ళు ఉంటారు, బైక్ లేదని మానేసే వాళ్ళు ఉంటారు, కార్ లేదని మానేసే వాళ్ళు ఉంటారు గుడికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే ప్రేయర్ మీట్లోనేమో తక్కువ జనము, మరి అదే ఫాస్టింగ్ మీటింగ్, ప్రేయర్ మీటు, ప్రార్థన జరిగేటువంటి చోట మాత్రం తక్కువ జనము. అదే మరి భోజనాల మీటింగ్ అంటే మాత్రం ఎక్కువ జనం మనం చూస్తాం. అంటే భోజనాలు లేవని కూడా ప్రార్థన మానేస్తారు కొంతమంది. భోజనాలు ఉంటే ప్రార్థనకి వెళ్ళాలి, భోజనాలు లేవంటే ప్రార్థన ఎందుకు, ఇంకా భోజనాలు కూడా లేనప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు మాత్రం ఏం చేస్తాం అంటే భోజనాలు తింటాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించుకోవాలి మనం. హల్లెలూయా. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు? చాలామంది తిండిని ఎక్కువ ప్రేమిస్తారు. ఇలా ఉంది, తిండిని ప్రేమిస్తారు, మంచాన్ని ప్రేమిస్తారు, నిద్రను ప్రేమిస్తారు, ఉద్యోగాన్ని ప్రేమిస్తారు, ఏమండి బట్టలను ప్రేమిస్తారు, బంగారాన్ని ప్రేమిస్తారు, మరి ఇలాగా ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. అయితే దేనికంటే కూడా మనము ఎవరికన్నా కనెక్ట్ అయిందేమో తెగ నవ్వేస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి కనెక్ట్ అవ్వడానికే కదండి ఇంత బాధపడేది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని కంటే మనం ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. బైబిల్ చెప్తా ఉంది, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను కానీ అని వ్రాయబడినది. చెప్పండి అందరూ. ఇంకా ఉందమ్మా, చదువు. అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. అందరూ నాతో కలిసి చెప్పండి, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను. హల్లెలూయా.
హల్లెలూయా. అతిశయం అనగా గర్వించేవాడు, లేక మరొక పదం అతిశయం అనేటువంటి ఆ పదాన్ని మీరు ఎక్కడైనా చదివినప్పుడు రెండు రకాలుగా మీరు అర్థం చేసుకోండి. ఒకటి అతిశయం అంటే గర్వించడం, రెండవదిగా సంతోషించడం. సంతోషించేవాడు, గర్వించేటువంటి వాడు ఎవరు యందు గర్వించాలి, ఎవరు యందు సంతోషించాలంట? దేవుని యందే సంతోషించాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెప్తా ఉంది ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23, 24 వచనాల్లో కొంతమంది మరి వారి యొక్క జ్ఞానమును బట్టి, మరి కొంతమంది వారి శౌర్యాన్ని బట్టి, కొంతమంది ఐశ్వర్యాన్ని బట్టి ఏం చేస్తారంట? గట్టిగా చెప్పండి, ఏం చేస్తారు? కొందరు ఐశ్వర్యాన్ని బట్టి, కొందరు వారి శౌర్యాన్ని బట్టి, కొందరు వారి జ్ఞానాన్ని బట్టి, కొందరు వారి బలాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అతిశయము అనంటే వారు దాని మీదే మనసు పెడతా ఉన్నారు, దాన్నే ప్రేమిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను దీని యందు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బైబిల్ నాకు ఉంది అనుకుందాం. ఈ బైబిల్ నాకు ఉంది, ఇది చాలా పెద్ద బైబిల్. దీని యందు నాకు పెద్ద బైబిల్ ఉందని నేను ఏం చేస్తున్నాను? అతిశయిస్తున్నాను, ఈ గర్విస్తున్నాను. దానికి కారణం ఏంటంటే నేను దీన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నాకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ అతిశయం? దీని మీద ఎక్కువ మనసు నిలిపాను, ఎక్కువగా దీన్నే నేను ప్రేమిస్తూ ఉన్నాను కాబట్టి దాని యందు నాకు అతిశయం వస్తూ ఉంది. కొంతమంది అంట వారి యొక్క బలాన్ని బట్టి, వారి యొక్క జ్ఞానాన్ని బట్టి, వారి యొక్క సంపదను బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే దానినే వారు ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అయితే నీ సంపదను ప్రేమిస్తున్నావా? నీ ఐశ్వర్యాన్ని ప్రేమిస్తున్నావా? నీ అందాన్ని ప్రేమిస్తున్నావా? నీకున్న చదువు తెలివితేటలను బట్టి నువ్వు ప్రేమిస్తున్నావా? లేక నీకుండేటువంటి జ్ఞానాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? అందుకే నీకు అతిశయము. దేవుని యందు మనం అతిశయించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందే మనం అతిశయించాలి. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెప్తా ఉంది 1 John 2:15 1 యోహాను 2:15 ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయకూడదంట? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మనము ప్రేమించకూడదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముగింపుగా మరి మనం ఎవరిని ప్రేమించాలి? ఇందాక నేను చెప్పుకుంటున్నాం, యేసు ప్రభు మన దేవుణ్ణి మనము ఆయన కంటే ఎక్కువగా మనం ఎవరిని ఎందుకు ఆయన్నే ప్రేమించాలి? వై వి షుడ్ లవ్ అవర్ జీసస్ క్రైస్ట్ మోర్ దెన్ ఎనీబడి? ఎందుకు మనం యేసుక్రీస్తు ప్రభు వారిని ఎక్కువగా ఎందుకు ప్రేమించాలి అంటే బైబిల్లో ఎన్నో రెఫరెన్స్లు ఉన్నాయి. దానిలో కొన్ని చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 చదువుదాం ఒకసారి. ఎందుకు ఆయన్నే మనం ప్రేమించాలి? వై వి షుడ్ లవ్ అవర్ గాడ్ మోర్ దెన్ ఎనీబడి? ఎందుకు మనం ప్రేమించాలి ఆయన్ని అనంటే చదవమా, ఫిలిప్పీ 2:6. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు 6-8 మీరు చదువుకోండి, నేను చెప్పేస్తాను. ఎందుకు మనం ఆయన్ని ప్రేమించాలంటే యేసు మన కొరకు అన్నిటినీ వదిలి వచ్చాడు కాబట్టి. ఫస్ట్ థింగ్, మన తల్లి కంటే, తండ్రి కంటే, మన పిల్లల కంటే, మన అక్క చెల్లెండ్ర కంటే, అన్నదమ్ముల కంటే, మన స్నేహితుల కంటే, మనకంటే, మన తోబుట్టువుల కంటే, మన ఇంటి కంటే, మన ప్రాంతం కంటే, మన ఊరు కంటే, మన దేశం కంటే, మనం కలిగి ఉన్నటువంటి చదువు కంటే, ఇలాంటి ఎక్సెట్రా వీటన్నిటికంటే మన ప్రభువునే మనం ఎక్కువగా ఎందుకు ప్రేమించాలంటే ఆయన మన కొరకు, చెప్పండి, ఆయన నా కొరకు అన్నిటినీ వదులుకొని వచ్చాడు. హల్లెలూయా. సకలమైనటువంటి సౌకర్యాలను, భాగ్యములను, ఆయన తండ్రి యొక్క మహిమను, ఆ యొక్క ప్రభావమును అన్నిటినీ విడిచిపెట్టేసి ఏమీ కాని మన కొరకు, లేక ఎందుకు అర్హత లేని మన కొరకు ఆయన వచ్చారండి. ఇది ఒకటి చాలు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం ఈ రిలేషన్స్, లేక ఈ ప్రాంతాలు, వీటన్నిటిని మనం బేడి చేసుకుంటే ఎవరైనా సరే ఇంత నిస్వార్థమైనటువంటి ప్రేమ
లేక ఇంతటి నిస్వార్థమైనటువంటి పనులు మన కొరకు ఎవరైనా చేశారా అంటే లేదు. తల్లిదండ్రుల ప్రేమలో ఎక్కడో ఉంటుంది, పిల్లల ప్రేమలో ఎక్కడో ఉంటుంది. ఏంటిది? ఏదో ఒకటి స్వార్థం, కారణం, రీజన్స్ ఉంటాయి. ఎందుకు నేను నిన్ను ప్రేమించాలి? దెర్ షుడ్ బి ఏ రీజన్. ఒక కారణం ఉండాలి. నువ్వు నన్ను ఎందుకు ప్రేమించాలి? దెర్ షుడ్ బి ఏ రీజన్. ఒక కారణం ఉండాలి. ఆ కారణాన్ని చూసుకుని మనం ప్రేమించుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్ను కన్నానురా, అందుకే నువ్వు నన్ను ప్రేమించాలిరా అంటది. చూడండి, నేను నిన్ను కన్నాను కాబట్టి, నా రక్తమాంసములు నీకు ఇచ్చాను కాబట్టి నువ్వు నన్ను ప్రేమించాలి, పెద్దదిగాక నన్ను చూడాలి. ఏముంది ఇక్కడ? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆయనకి ఏ కారణం లేదు. ఆయన మహిమను ఎందుకు విడిచిపెట్టాడు? ఆయన చూస్తామనా? హల్లెలూయా. మనం ఏదైనా పోటుగాళ్ళమనా? ఆయనకు పెద్ద దూపాలు వేసేస్తామనా? ఎప్పుడు కూడా ఎగిరితన్నే బుద్ధేమంది, ఎప్పుడు కూడా గుండెల మీద గుద్దేటువంటి బుద్ధే మనది. అలాంటి స్వభావం మనది. ఎదురు తిరిగి తిరుగుబాటు చేసేటువంటి స్వభావం మనది. అయినప్పటికీ కూడా ఆయన నీ కొరకు, నీ స్థితి నీవు ఎరుగుదువు కదా, నీ స్థితి నీకు తెలుసును కదా. నా స్థితి నాకు తెలుసు. నా ఈ దౌర్భాగ్యమైనటువంటి పనికి మాలినటువంటి ఈ స్థితిని బట్టి, నా ఈ పరిస్థితిని బట్టి ఇదిగో ఆయన అన్ని వదులుకొని వచ్చాడు. హల్లెలూయా. హి లెఫ్ట్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఆయన నా కొరకు అన్ని వదిలిపెట్టేశాడు. మహిమను, ఐశ్వర్యాన్ని, ప్రభావాన్ని ఒక రిక్తునిగా, ఏమీ లేనటువంటి వాడిగా ఆ యొక్క మరి రోడ్ సైడ్ ఆయన జన్మించాడు. ఆయన పెట్టబడ్డానికి మరి ఎక్కడ సత్రములో కూడా స్థలం లేకపోతే ఆయనను పశువుల పాకలు, పశువుల తొట్టిలో పరుండి పెట్టారు. రాజు, మహారాజు పశువుల తొట్టిలో పడుకోవడం ఏంటండి? నీ కొరకు, నా కొరకు కదా. హి లెఫ్ట్ ఎవ్రీథింగ్. నా కొరకు ఆయన అన్ని వదిలిపెట్టాడని చెప్పండి. నా కొరకు ఆయన అన్నిటినీ వదిలి వచ్చాడు. అందుకే నేను ఆయన్ని ప్రేమిస్తా. హల్లెలూయా. సెకండ్ ఏంటో తెలుసా? ఫస్ట్ జాన్, మొదటి యోహాను 4:19 ప్రకారంగా 4:19 చదువుదాం. ఫస్ట్ జాన్ 4:19. ఆయనే మొదట మనలను ప్రేమించును గనుక మనము ప్రేమించుచున్నాము. రెండోది ఏంటో తెలుసా? చెప్పండి. ఆయనే, అందరూ చెప్పండి. ఆయనే మొదట నన్ను ప్రేమించాడు. ఏముందమ్మా ప్రేమించడానికి? హల్లెలూయా. అందం ఏమైనా కారిపోతుందా మనకి? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇంకేదైనా ఉందా ఆయన మనల్ని ప్రేమించడానికి? ఇస్ దర్ ఎనీథింగ్ టు లవ్? ఏదైనా ఉందా ఆయన మనల్ని ప్రేమించడానికంటే? పైనుంచి కింద వరకు బోధద్దం వేసి వెతికినా ఏం కనబడదు. అయినా సరే ఆయన మొదట నిన్ను ప్రేమించాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు ప్రేమించాడు అనంటే, మళ్ళా మన వాక్యంలోనికి వెళ్ళిపోతే తల్లి గర్భములో ఉండగానే ఆయన నిన్ను, హల్లెలూయా, హల్లెలూయా, తల్లి గర్భంలో నీకు ఇంకా ముక్కు, మూతి, మొహం ఏవి రాలా. హల్లెలూయా. నువ్వు తెల్లగా ఉంటావో, నల్లగా ఉంటావో, పొడుగ్గా ఉంటావో, పొట్టిగా ఉంటావో, బండగా ఉంటావో, బక్కగా ఉంటావో, ఎలా ఉంటావో తెలీదు. అప్పుడే హీ స్టార్టెడ్ లవింగ్ యూ. అప్పుడే ఆయన నిన్ను ప్రేమించడం మొదలు పెట్టాడు. ఇంకా వెనక్కి వెళ్ళిపోతే రోమాపత్రిక ప్రకారంగా ఇదిగో జగత్తు పునాది వేయబడకమునిపే ఆయన మనల్ని, దేవునికి స్తోత్రం. అసలు ఈ జగత్తు అంటే ఈ లోకానికి పునాది వేయకముందే ఏవండి, గోడి జాన్ రాజు గారు, గోడి మేరీ అమ్మగారి యొక్క కడుపులో ఏవండి, ఫలానా సంవత్సరంలో, ఫలానా నెలలో, ఫలానా తారీఖున, ఫలానా రోజున, ఫలానా గడియలో ఇదిగో నేను పుడతానని అప్పుడే జగత్తు పునాది వేయబడకముందే నన్ను ఎరిగి అప్పుడే నా మీద ఆయన వన్ సైడ్ లవ్ స్టార్ట్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వన్ సైడ్ లవ్ స్టార్ట్ చేశాడు. మరి నీ వైపు నుంచి ఆ రియాక్షన్ ఉందో లేదో, నా వైపు నుంచి ఆ రియాక్షన్ ఉందో లేదో అనేది ఎవరికి వారమే మనము పరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా. మొదట ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి యూ హ్యావ్ నో అదర్ చాయిస్, యూ మస్ట్ లవ్ గాడ్. దేవుని స్తోత్రం చెప్పండి. నీకు ఇంకొక ఆప్షన్ లేదు. ఆయన నిన్ను ప్రేమించాడు. నన్నెవరో ప్రేమించట్లేదు, నేను నల్లగా ఉన్నానని, నేను పొట్టిగా ఉన్నాను, నాకు చదువు లేదని, లేకపోతే నాకు ఆస్తిపాసులు లేవని, నాకు పళ్ళు ఎత్తుగా ఉన్నాయని, అసలు పళ్ళే లేవని. ఏమండి, ఎవరు నన్ను ప్రేమించట్లేదు, నన్ను ప్రేమించిన పాపాన్ని పోవట్లేదు.
ఎందుకమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తుగా ఉన్న పళ్ళని క్లిప్ వేసి మళ్ళీ సమానం చేసిన అవి మళ్ళీ హల్లెలూయా, హల్లెలూయా. నల్లగా ఉన్నవని క్రీములు రాసి తెల్లగా వచ్చిన తర్వాత నిన్ను ప్రేమించిన మళ్ళీ ఇంకో రోజున నల్లగా అవ్వక మాను. అప్పుడు వాళ్ళ ప్రేమ మళ్ళీ నల్లగా అయిపోయావు నువ్వని మానేస్తారు ప్రేమించడం. డబ్బు ఉన్నప్పుడు ప్రేమించి, డబ్బు లేదా నీ దగ్గర అని మళ్ళీ ప్రేమించి, ఎందుకు వచ్చిన ప్రేమ ఇది? ఇదిగో ఇవేమీ చూడకుండానే ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయి అని ఆయన భావించకుండానే మొదటే ఆయన నన్ను ప్రేమించడం మొదలుపెట్టాడు. కాబట్టి ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు ప్రేమించకపోతే ఇప్పుడు స్టార్ట్ లవింగ్ గాడ్. ఇప్పుడే ఆయన ప్రేమించడం మొదలుపెట్టు. మిక్కుటమైన స్థిరమైనటువంటి ప్రేమ ఆయన మీద నువ్వు కలిగి ఉండు. నేను చెప్తా ఉన్నాను, ఎవరో ఎన్నడూ రుచి చూపించినటువంటి అద్భుతమైన శ్రేష్టమైన ప్రేమ నీకు దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల ప్రేమలోనే నువ్వు ఇంత మైమరిచిపోతా ఉంటే, దేవుని ప్రేమలో గనక నువ్వు ఒక్కసారి దూరావంటే, దేవుని ప్రేమలో ఒక్కసారి నువ్వు మరి మునిగావంటే ఇక తేలడం ఉండదండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుని ప్రేమలో మునిగితే ఇంకా తేలడం ఉండదు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మూడవదిగా మనం చూస్తే 1 John 3:16, 1 యోహాను 3:16లో ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. చాలు. మూడవదిగా ఆయన మన కొరకు ఆయన చెప్పండి, నా కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి నేను ఆయన్ని ప్రేమిస్తాను. ఆమేన్. మొట్టమొదటిగా ఆయన అన్ని వదిలేసాడు కాబట్టి మనం ప్రేమించాలి. రెండవదిగా ఆయన మనల్ని ప్రేమించాడు, మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమించాలి. మూడవదిగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి మనం ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా అంటారు, నా ఆయుష్ కూడా తీసేసుకొని నా తల్లిని బ్రతికించే, నా కొడుకు నిజంగానే అమ్మ ఇచ్చేయంటే ఇంకోసారి ఏదో అలా అనేసాను కానీ ఇంకోసారి తూచు అని మాట వెనక్కి తీసేసుకోండి. నిజంగా అలా ఎవరైనా ప్రాణం ఇస్తారంటే నో వన్ ఎల్స్, ఎవరు కూడా అలా ఇవ్వలే. ఏదో మాట వరుసగా అలా అంటారు కానీ ఆయన మాట వరుసగాని ఊరుకోలేదండి. మరి ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టేశాడు. ఆయన ప్రాణం పెట్టే అంతగా నిన్ను ప్రేమించేశాడు కాబట్టి మనం కూడా ఆయన్ని ప్రేమించాలి. ఆమేన్, హల్లెలూయా. రోమా 5, 7, 8, 10 ప్రకారంగా మనము బలహీనులము, మనము పాపులము, మనము శత్రువులమైనప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయన ప్రేమించాలి. ఆమేన్. ఇలా నేను 4 మాటలు చెప్పాను, సరిపోతాయి. ఒకటి, ఫస్ట్ థింగ్, ఎందుకు మనం ఆయన ప్రేమించాలండి? ఆయన అన్నీ వదులుకుని మన కొరకు వచ్చాడు కాబట్టి మనం ప్రేమించాలి. రెండవది, ఆయన మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమించాలి. మూడవది, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి మనం ప్రేమించాలి. నాలుగవదిగా, మన బలహీనులము, పాపులము, మనము శత్రువులము అయినప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? వస్తువులనా, వ్యక్తులనా, ప్రాంతాలనా? ఒకప్పుడు దేవుని ప్రేమించి మెల్లిమెల్లిగా వేరే దాని మీదకి నీ ప్రేమ జరిగిపోయిందేమో. ఒకసారి పరిశీలన చేసుకో, తప్పులేదు. దేవుడు ఇప్పుడేమి నిన్ను వద్దనుకోవట్లా, కాదనుకోవట్లా. ఈ స్టిల్ లవింగ్ యూ. దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒకసారి ఆయన ప్రేమను తెలుసుకొని నీ ప్రేమను మరలా మరి రెన్యూల్ చేసుకొని, నూతనపరుచుకొని తిరిగి ప్రభు దగ్గరికి రా. స్టార్ట్ లవింగ్ హిమ్. దేవుడు మరలా ప్రేమించడం మొదలుపెట్టు. ఆయన అపరితమైనటువంటి, కొలతలు లేనటువంటి మరి శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. ఆమేన్. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ దయచేయనుగా. పరిశుద్ధుడైన మా దేవై, మధ్యాహ్న సమయంలో ఇవ్వబడిన ఈ సందేశాన్ని మా హృదయాలలో స్థిరపరిచి నిజంగా మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించి నీ కృపను, నీ రాజ్యాన్ని పొందుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి.